గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి. నేను మాత్రం డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కదా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్ట్. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదా పిండి ఇప్పుడు కలుపుకోవాలి. కొన్ని వాటర్, కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 25 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వస్తున్న ఎల్లిపాయలు, ఆనియన్స్, రెండు పచ్చిమిర్చి, కలుపుకోవాలి.
కదా, పొడిని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. దొండకాయ ఫ్రై. 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, చిన్న కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు. ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, చిన్నగా కట్ చేసుకున్న రౌండ్ షేప్లో కట్ చేసుకున్న దొండకాయలు 1/2 కేజీ. ఇప్పుడు కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఎల్లిపాయల పేస్టు, దొండకాయ కర్రీలో ఇలా వెల్లుల్లి వేస్తే టేస్ట్ చాలా బాగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ కారం, కారం పొడి వేసాక ఇలా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, దొండకాయ కర్రీ తయారైంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. పన్నీర్ మసాలా కర్రీ. 1 కప్ ఆనియన్స్, 2 టమాటాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ గ్రైండర్ పట్టుకోవాలి. ఇలా గ్రైండర్ పట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఫోర్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, టమాటా ఆనియన్స్ పేస్ట్, ఇప్పుడు కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్టు,
ఇలా కలుపుకోవాలి. ఇలా నూనె అనేది సపరేట్ కావాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి ఇప్పుడు కలుపుకోవాలి. పన్నీర్ మసాలా కర్రీ తయారైంది. చపాతీ పన్నీర్ మసాలా కర్రీ చపాతీలోకి, వైట్ రైస్లోకి లేదా జీరా రైస్లోకి చాలా బాగా. దీన్ని మనం జీరా రైస్లోకి పన్నీర్ మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. కర్రీని చూస్తుంటూనే నోరూరుతుంది కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. దొండకాయ మసాలా కర్రీ, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, దాల్చిన చెక్క, ఇది మెత్తగా పొడి చేసుకోవాలి. బండ పువ్వు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్టు, దొండకాయ, ఇప్పుడు కలుపుకోవాలి.
పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియాల పొడి పట్టుకున్న దానిలో 2 టమాటాలు వేసుకోవాలి. ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా నూనె సపరేట్ కావాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు కలుపుకోవాలి. 1 కప్ వాటర్. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా నూనె సపరేట్ కావాలి. దొండకాయ మసాలా కర్రీ మా మమ్మీ తయారు చేసింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా అమ్మ ఎప్పుడు చేసిన ఇలాగే చేస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ఫ్రై చేసుకోవాలి. దాల్చిన చెక్క 2. ఇలా పట్టుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇలా పట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. 2 బిర్యానీ ఆకు, బండ పువ్వు, చిన్న కట్ చేసిన ఆనియన్స్ ఒక 2 పచ్చిమిర్చి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 కేజీ చికెను, 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కలుపుకోవాలి. ధనియాలు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటరు, 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కలుపుకోవాలి. చికెన్ కర్రీ తయారైంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మటన్ కర్రీ
4 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత దాల్చిన చెక్క, యాలక్కాయ, బండపు వేసుకున్న తర్వాత చిన్న కట్ చేసిన ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1/2 kg మటన్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం, 4 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 35 నిమిషాలు అట్లా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాము. 35 నిమిషాల తర్వాత చూపిస్తున్నాము. ఆనియన్స్ ఫ్రై అయిన ఆనియన్స్లో 1/2 kg మటన్ వేసుకోవాలి. మటన్ని ఇప్పుడు కలుపుకోవాలి. టేస్ట్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మటన్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ పుదీనా వేసుకోవాలి. పుదీనాను కూడా మంచిగా కలుపుకోవాలి. దాన్ని ఇడిచిపెట్టి కలుపుకోవాలి. ఇలా మటన్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె సపరేట్ కావాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాము. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 2 విజిల్ల తర్వాత చూపిస్తున్నాము. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కలుపుకోవాలి. టూ టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మటన్ని సుంచి చూపిస్తున్నాము. చాలా బాగా ఉడికింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. ఉసిరికాయ పచ్చడి. 2 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉసిరికాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఉసిరికాయల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ బౌల్లో చల్లారిన తర్వాత గింజలు తీసి ఇప్పుడు గ్రైండర్ పట్టుకోవాలి. గ్రైండర్ పట్టుకున్న ఉసిరికాయలో 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ కారం, 20 పొట్టు ఒలిచిన వెల్లుల్లి ఇప్పుడు గ్రైండర్ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 5 టేబుల్ స్పూన్ నూనె వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండర్ పట్టుకున్న పేస్ట్లో ఇవన్నిటిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన ఆమ్లా పచ్చడి తయారైంది. వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. 1/2 kg శనగపప్పు 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పుని ఒక కాటన్ క్లాత్పై ఉలారపెట్టుకోవాలి. ఉలారపెట్టుకున్న శనగపప్పుని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని నూనె పోసి దాంట్లో మనం శనగపప్పును ఫ్రై చేసుకోవాలి. మొత్తం శనగపప్పును ఒకటేసారి వేసుకోవద్దు. వేసుకుంటే అవి సరిగ్గా ఫ్రై కావు. అందుకనే మనం ఒక పిరికెడు శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి. మనం దీన్ని
గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్లు చూసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి వేసుకోవాలి. ఒకవేళ మీరు స్పైసీ కనుక తింటే ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో శనగపప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు మీకు స్పైసీ సాల్టీ శనగపప్పు ఫ్రై తయారైంది. చూస్తుంటూనే నోరు ఊరుతుంది కదా. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మనం మన ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి వేసుకోవాలి. ఇది 8 months వరకు నిల్వ ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒకవేళ మీ పిల్లలు స్నాక్స్ చేయమన్నప్పుడు ఇలా చేసైనా పెట్టచ్చు. వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. అలానే శనగపప్పు మన బాడీకి ఎంతో ఇంపార్టెంట్. అది మన ప్రోటీన్స్ని డెవలప్ చేస్తుంది. ఒకవేళ మీ పిల్లలు ఇలా తింటే వాళ్ళ బాడీ కూడా హైట్ పెరుగుతారు. వాళ్ళకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. వెల్కమ్ టు సాయి ప్రియ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము మా ఛానల్లో ఫస్ట్ వీడియో పెడుతున్నాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా ఛానల్లో ఫస్ట్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాటుకోడి పులుసు 1 kg కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా అల్లం, కారం పొడి. వీడియోలో చూపించినట్లు కలుపుకోవాలి. 4 టేబుల్ స్పూన్ నూనె, ఉల్లిగడ్డలు, అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So
so you can go kick rocks. I'ma stack bricks up, build what I want to make. Yeah, I'ma do it my way. Music and arrangement. You don't know shit, shut your mouth, you can save it. I'm the same dude that got us come up from the basement. 100 songs, 100 weeks, didn't change it. Experiments, development, intelligence, and patience. I'll do it all again, cause I never feel complacent. Let's keep the good vibes, positivity's contagious. I'm never looking back, cause I made a life that's passionate. A college graduate suppressing all his talents, yeah. He found a way to go and change, become an advocate. For taking control of your life, go out and battle. And you think you have a dream, then act on it. Get after it, get out your head and fucking capture it. You got one life to master it. Don't give up on your future. We all start losers. We're all late bloomers. Gotta struggle through the sewer. What you say? Yeah, I'ma do shit my way, so you can go kick rocks. I'ma stack bricks up, build what I want to make. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit